గురువుగారు, గృహస్థాశ్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను స్వీకరించునని వ్యాసుడితో సుఖమహర్షి ఎందుకు అంతలా వాదించాడు? గృహణాతి పురుషం యస్మిన్ గృహం తేన ప్రకీర్తితం క్వసుఖం బంధరాగారే ఏన భీతో స్మృతామ్యహం అంటాడు శుకుడు వ్యాసుడితో. నాన్నగారు, గృహం అంటేనే బంధికానా? జైల్లో సుఖం ఎక్కడుంటుంది? జైల్లోకి ప్రవేశించాలి అంటేనే నాకు భయం వేస్తోంది. భోగైర్ వీర్యై ధనసర్వం మన కుటిల భాషణై కాంతాహరతి సర్వస్వం. స్త్రీలనేవాళ్ళు భోగాలను, వీర్యాన్ని, సంపదలను హరించటం కోసం కుటిలమైన సంభాషణలు చెబుతూ మాయలో పడేస్తారు. కనుక నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించను అంటే ఇంద్రియాణి మహాభాగా మాదకాని సునిశ్చితం అదారస్య దురస్తాని పంచైవ మనసా సహా అంటాడు వ్యాసుడు. ఓ శుక, నువ్వు ఇంద్రియముల యొక్క అల్లరి గురించి ఆలోచించు. అవి చాలా ప్రమాదముతో నీకు కష్టాలను తెచ్చిపెడతాయి. భార్య లేకపోతే ఇంకా అవస్థపడతావు. కనుక నిన్ను బంధించేది గృహం కాదయ్యా, నీ మనస్సు. మనస్సు ఎప్పుడైతే వీటికి దూరంగా ఉండగలుగుతుందో, రాజుగా నువ్వు రాజ్య పరిపాలన చేస్తున్నా నీ చిత్తాన్ని హరిపరాయత్తం చెయ్యవచ్చు. జనక మహారాజు అలా గృహస్థాశ్రమంలో ఉంటూనే రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. కనుక నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించాల్సిందే అని శుకుడు వ్యాసుడితో చేసిన వాదనను దేవీ భాగవతంలో అద్భుతంగా వర్ణిస్తాడు. ఎప్పుడూ నివృత్తి మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నటువంటి శుకుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించటానికి అస్సలు ఇష్టపడడు. కానీ వ్యాసుడు చేసిన బోధన వల్ల ఆయన జనక మహారాజు దగ్గరకు వెళ్ళటానికి సంసిద్ధుడవుతాడు. ఇలా తాను నివృత్తి మార్గంలో ప్రయాణించాలని నిశ్చయం చేసుకున్న నేపథ్యంలో వ్యాసుడితో వాదనకు దిగుతాడు శుక మహర్షి.